హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా జీవుల యొక్క నిద్ర, ఆ నిద్ర ద్వారా జీవులు పొందే అనుభూతి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ సృష్టిని ఏర్పరిచిన ఒక అదృశ్య శక్తి సకల జీవరాశికి ఇచ్చిన అతి గొప్ప వరం నిద్ర. నిద్రలో రెండు రకాలు, ఒకటి తాత్కాలిక నిద్ర, రెండు శాశ్వత నిద్ర. మొదటిగా తాత్కాలిక నిద్ర గురించి తెలుసుకుందాం. తాత్కాలిక నిద్రలో ప్రతిరోజు కొంత సమయం నిద్రపోతాము, గాఢ నిద్రలో ఉంటాము, శ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ గాఢ నిద్రలో నీవెవరవు అని కానీ, సమస్యలు కానీ, గొడవలు కానీ, అప్పుల బాధలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఇలా ఏ విధమైన కష్ట సుఖాలు అయినా సరే నిద్రలో తెలియవు, ఏవి గుర్తుకు రావు, అసలు ప్రపంచమే తెలియదు. అదే నిద్ర తరువాత మెలకువలో ఉన్నప్పుడు నేను ఫలానా వ్యక్తిని, నాకు ఫలానా బాధ్యతలు ఉన్నాయి, నేను అది చేయాలి, ఇది చేయాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అంటూ మనసు అన్నీ గుర్తు చేస్తుంటుంది, అన్నీ కోరుకుంటుంది. నిద్రలో ఏదీ తెలియకుండా హాయిగా ఉన్నది మనమే, మెలకువలో కష్ట సుఖాలు అనుభవిస్తున్నది మనమే. గమనించారా నిద్ర ఎంత హాయిగా ఉంటుందో? మరి తాత్కాలిక నిద్రలోనే అంత హాయి సుఖము లభిస్తే శాశ్వత నిద్రలో ఇంకెంత హాయి సుఖము లభిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? శాశ్వత నిద్ర అంటే ఇంకేదో కాదండి, జీవులకు లభించే మరణమే శాశ్వత నిద్ర. అందుకేనండి జ్ఞానులు ఏమంటారు అంటే, స్వర్గం నరకం అనేవి వేరే చోట ఎక్కడో ఉండవు, జీవుల యొక్క బ్రతికే ఒక నరకం, అలాగే జీవుల యొక్క మరణమే స్వర్గం. ఈ నగ్న సత్యాన్ని అందరూ గ్రహించాలి. అందుకేనేమో కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు మరణాన్ని కూడా పండగలా జరుపుకుంటారు. ఈ భూగోళంపై జరిగేదంతా ఏదో ఒక అదృశ్య శక్తి ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది అని తెలుసుకోలేని మానవులు అంతా తామే చేస్తున్నామనే భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు. తమ అందం, యవ్వనం, ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మానవులు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారో అందరికీ తెలిసిందే. మరి అలాంటప్పుడు జననం నుండి మరణం వరకు మనిషిలో సహజంగా జరుగుతున్న శారీరక మార్పులను ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? జీవుల యొక్క మరణాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? ఆలోచించండి. సకల జీవుల ఆరోగ్యం కోసం గాలిని, నీటిని, మట్టిని రక్షించండి. సర్వే ప్రాణి సుఖినో భవంతు. అక్కేనా వీడియోస్, లైఫ్ ఫ్యాక్ట్స్ను యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.